ఈ స్టోరీని ఎండు వరకు వినండి. ఎండ్లో పెద్ద ట్విస్ట్ ఉంది. 2025 తమిళనాడు. ఆయా అనే వ్యక్తి అఫీషియల్గా ఒక బ్లడ్ బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. కానీ అన్అఫీషియల్గా తను ఒక ఎక్స్పెరిమెంట్ సైంటిస్ట్. తనకి ఒక ఎక్స్పెరిమెంట్ మీద చాలా ఇంట్రెస్ట్. మనిషి యొక్క బ్లడ్లో మెమరీస్ ఉంటాయి. ఆ బ్లడ్ ద్వారా ఆ మనిషి యొక్క పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి తెలుసుకోవచ్చా అని. ఇలా ఒకసారి తను పనిచేస్తున్న బ్లడ్ బ్యాంక్లో ఒక అమ్మాయి బ్లడ్ డొనేట్ చేస్తుంది. ఆర్య ఆ బ్లడ్లో కొంచెం శాంపుల్ తన సీక్రెట్ ల్యాబ్కి తీసుకెళ్ళి ఒక బ్లూ సీరమ్ని క్రియేట్ చేసి ఆ బ్లడ్ని సీరంలో మిక్స్ చేసి తన బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటాడు. వెంటనే తనకి ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో ఆ బ్లడ్ ఇచ్చిన అమ్మాయి రేపు రాత్రి ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతుంది అని తెలుస్తుంది. ఆర్య వెంటనే తనకి హెల్ప్ చేయాలని నెక్స్ట్ డే నైట్ ఆ అమ్మాయిని ఫాలో అవుతాడు. ఆ అమ్మాయి వేగంగా కార్ని ఒక చెట్టుకి ఢీ కొడుతుంది. ఆర్య వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు. తనకి ఇంకా శ్వాస ఆడుతూనే ఉంది. వెంటనే ఆర్య తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి సేవ్ చేస్తాడు. తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యిందని హ్యాపీ అవుతాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ సిటీలో సీరియల్ కిల్లర్ కేసు వైరల్గా మారింది. ఒక కిల్లర్ చాలా మందిని చంపుతూ వచ్చాడు. పోలీసులు ఎంత ట్రై చేసినా ఆ కిల్లర్ ఎవరని కనిపెట్టలేకపోయారు. అప్పుడు ఆర్య చనిపోయిన ఒక విక్టిమ్ యొక్క బ్లడ్ని కలెక్ట్ చేసి మరో గ్రీన్ సిరప్ని క్రియేట్ చేసి ఆ వ్యక్తి పాస్ తెలుసుకుందామని తన బాడీలో సిరప్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. వెంటనే తనకి ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో ఆ కిల్లర్ ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. అది చూసిన ఆర్యకి పెద్ద షాక్. ఆ కిల్లర్ వేరెవరో కాదు, కొన్ని రోజుల ముందు ఆర్య సేవ్ చేసిన ఆ అమ్మాయే. ఎస్, షీఈజ్ ఏ సీరియల్ కిల్లర్. ఆర్య వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తాడు.